అందరికీ జై భీమ్లు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల సందర్భంగా ఖమ్మం పట్టణంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. భారత రాజ్యాంగ నిర్మాతగా ఈ దేశ ప్రజల హక్కుల కోసం, సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసి తన జీవితాన్ని ధారపోసి సమానత్వపు మానవతావాద సిద్ధాంతాన్ని నిర్మించి ప్రపంచ మేధావిగా ఈ ప్రపంచానికే ఒక గొప్ప సామాజిక చైతన్యానికి దిక్సూచిగా మారినటువంటి సాంఘిక విప్లవమూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా అనేక సభలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఖమ్మం ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాలు సాధించేదానికోసం ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు అందరూ సమానమైనటువంటి అభివృద్ధిని సాధించాలని, అందరూ సమానమైనటువంటి హక్కులు కల్పించబడాలని ఆయన కోరుకున్నారు. ఆ విధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రజాస్వామ్యానికి పునాదులు వేసి మరి మనందరికీ మార్గదర్శకుడిగా నిలిచినటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు, ఆశయాల సాధన కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ముందుకు సాగాలని, అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకొని మనందరం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ అంబేద్కర్ యుగం ప్రారంభమైందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ యుగం భవిష్యత్తు కాలంలో ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు అంబేద్కరు ఆశయాలని, సిద్ధాంతాలని ప్రామాణికంగా తీసుకొని ఈ దేశంలో పరిపాలన కొనసాగించాలా. రాజకీయ పార్టీలు కూడా అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలనే మరి తమ సిద్ధాంతాలుగా, తమ విధానాలుగా మరి తీసుకొని ముందుకు పోయినప్పుడే ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధిని సాధిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. జై భీమ్. అందరికీ జై భీమ్లు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల సందర్భంగా ఖమ్మం పట్టణంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. భారత రాజ్యాంగ నిర్మాతగా ఈ దేశ ప్రజల హక్కుల కోసం, సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసి తన జీవితాన్ని ధారపోసి సమానత్వపు మానవతావాద సిద్ధాంతాన్ని నిర్మించి ప్రపంచ మేధావిగా ఈ ప్రపంచానికే ఒక గొప్ప సామాజిక చైతన్యానికి దిక్సూచిగా మారినటువంటి సాంఘిక విప్లవమూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా అనేక సభలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఖమ్మం ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాలు సాధించేదానికోసం ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు అందరూ సమానమైనటువంటి అభివృద్ధిని సాధించాలని, అందరూ సమానమైనటువంటి హక్కులు కల్పించబడాలని ఆయన కోరుకున్నారు. ఆ విధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రజాస్వామ్యానికి పునాదులు వేసి మరి మనందరికీ మార్గదర్శకుడిగా నిలిచినటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు, ఆశయాల సాధన కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ముందుకు సాగాలని, అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకొని మనందరం ముందుకు వెళ్ళాలని చెప్పేసి